శివాయ గురవే నమః. విశ్వావసునామ సంవత్సర కన్యారాశి ఫలితాలు. ఉత్తరా నక్షత్ర 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్ర 4 పాదములు, చిత్తా నక్షత్ర మొదటి 2 పాదములు ఈ కన్యారాశిలోకి వస్తాయి. ఈ సంవత్సరము ఈ రాశి వారికి ఆదాయము 14, వ్యయము 2, రాజపూజ్యత 6, అవమానము 6. ఈ రాశి వారికి గురువు భాగ్యస్థానం అయినటువంటి నవమంలో, రాజ్యస్థానంలో, లాభస్థానాలలో, శని మార్చు 29 నుండి సప్తమ స్థానమగు మీనరాశి యందు, రాహువు షష్ఠమ స్థానమగు కుంభరాశి యందు, కేతువు ద్వాదశ స్థానమగు సింహరాశి యందు సంచరించెదరు. ఈ విశ్వావసునామ సంవత్సరము ఈ రాశివారికి అన్ని విధాలుగా యోగదాయకముగా ఉంటుంది. శని గురువు ఇద్దరూ కూడా బలమైన స్థానాల్లో ఉండడంతో అత్యంత గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతారు. రాజకీయము, ఉద్యోగము, విద్య, కళ, సాహిత్యము, వ్యాపారం సహా అన్ని రంగాల్లో ఉండేవారు పైచేయి సాధిస్తారు. ఎంత గొప్ప వ్యక్తులను అయినా, ఎంత పెద్ద సమస్యలు అయినా లెక్క చేయరు. వాహన సౌఖ్యము ఉంటుంది. అవివాహితులకు వివాహము జరిగే అవకాశాలున్నాయి. స్త్రీ కారణంగా ఈ రాశి వారికి కలిసి వస్తుంది. వ్యక్తిగత జీవితము సంతోషంగా ఉంటుంది. స్నేహితుల నుంచి సహకారం ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకున్న వారికి పూర్తి స్థాయిలో ఉపశమనము లభిస్తుంది. అయితే అతి కోపం వల్ల ఒక్కోసారి చేపట్టిన పనులు చెడిపోతాయి. ఆ తరువాత మిమ్మల్ని మీరు మార్చుకొని పనులను పూర్తి చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఉన్నత ఫలితాలు సాధించడం జరుగుతుంది. పరీక్షలు బాగా రాస్తారు. మంచి మార్కులు సాధించగలుగుతారు. ఇంజనీరింగ్, మెడికల్ సహా ఇంకా ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. కావలసినటువంటి కాలేజీల్లో సీట్లను సాధిస్తారు. అయితే శని రాహు ప్రభావం వల్ల పక్కదారి పట్టే అవకాశము ఉంటుంది. తల్లిదండ్రులు కాస్త అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు అనుకూల ప్రదేశములకు ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మానసిక ఆందోళన, శారీరక శ్రమ కలుగుతుంది. పై అధికారుల వద్ద వినయ విధేయతలతో ఉండాలి. వ్యవసాయదారులకు 2 పంటలు కూడా లాభిస్తాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. పంట దిగుబడి పెరుగుతుంది. అప్పులు తీరిపోతాయి. కౌలుదారులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ ఇంట్లో కూడా శుభ కార్యక్రమాలు జరుపుకుంటారు. వ్యాపారులకు కూడా అనుకూలంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడులకు ఆశించినంత లాభాన్ని పొందుతారు. హోల్సేల్, రీటైల్ వ్యాపారులకు అనుకూల సమయము. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి మధ్య భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఫైనాన్స్ వ్యాపారం బాగుంటుంది. పరిశ్రమలు నడుపుతున్న వారికి కూడా అనుకూల సమయంగా ఉంటుంది. నిర్మాణ రంగంలో ఉండే వారికి కూడా మంచి కాలము. ఇక రాజకీయ నాయకులకు కష్టానికి తగిన ఫలితం అనేది లభిస్తుంది. మీ సేవలను అధిష్టాన వర్గం వారు గుర్తిస్తారు. పదవి కోసం ఎదురు చూస్తున్న వారి కళ అనేది ఫలిస్తుంది. డబ్బు ఖర్చు అవుతుంది, కానీ అన్నింటా మీదే పైచేయి అవుతుంది. స్త్రీలకు ఈ సంవత్సరంలో తిరుగు లేకుండా ఉంటుంది. కుటుంబంలో విలువ పెరుగుతుంది. మీ పేరుతో స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. రాహుకేతు కారణంగా ఆరోగ్య భంగం తప్పదు. శస్త్రచికిత్సలు జరగవచ్చు. శని బలం వల్ల కొంతమేర బాగుంటుంది. ఉద్యోగాల్లో ఉండే స్త్రీలకు ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉంటాయి. వివాహం కాని వారికి ఈ సంవత్సరము పెళ్లి తప్పకుండా జరుగుతుంది. ఈ రాశివారు కేతుగ్రహ పరిహారము జరిపించుకోవాలి. గురువారము దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడము, దక్షిణామూర్తిని పూజించడము, ఇక సంకష్టహర చతుర్థి రోజున గణపతి ఆరాధన చేయడం ద్వారా శుభ ఫలితాలను చూడగలరు. శుభం భూయాత్.